హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు నా మినీ వ్లాగ్ కాదు, పెద్ద వీడియోనే. మార్నింగ్ రొటీన్ ఏం చేశానో, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఏం చేశాను అనేది అయితే చూసేసేయండి. ఇది మినపట్టు అండ్ పొట్టుపప్పుతో చేసింది. ఇదైతే పంటలోనిది పండిందే తీసుకున్నాము మేము. నాకు స్టోర్లోది కూడా ఓకే అనిపిస్తుంది, కానీ పంట నుంచి పండింది అంటే కొంచెం ఎందుకు అదో రకమైన అభిమానం అనమాట. పిల్లలకి పెడితే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో డైలీ నేను చేసుకునేవి మీకు తెలిసిందే. నా వీడియోని ఫాలో అయితే మీకు తెలుస్తుంది కదా. అండ్ వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం అనేది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను కూడా బయటికి వెళ్ళి జాబ్ చేద్దామని అనుకున్నాను. మా చిన్న పాప వల్ల కొంచెం ఆగాను. కానీ నేను ఇది నా మ్యారేజ్కి బిఫోరే నేను స్టార్ట్ చేశాను. చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి కావాలంటే. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ ఎందుకు చేశానంటే మా పిల్లల కోసమే. సో నేను బయటకు వెళ్తే పిల్లలు ఏం పెడతారు, ఎవరు చూసుకుంటారు? మేమిద్దరమే ఉండేది, ఎవరు చూసుకుంటారు? ఒక పాప యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిపోతుంది, కానీ ఇంకొక పాపని ఎలా చూసుకోవాలి? ఎవరు చూసుకుంటారు? మా బాయ్స్ చూసుకోలేరు యాక్చువల్లీ, మదర్ చూసుకున్నట్టుగా. సో అందుకనే ఆగాను. చేద్దాం ప్రయత్నం. ఎవరెవరో చేస్తున్నారు, బ్యాడ్గా వీడియోస్ చేసిన వాళ్ళు కూడా చూస్తున్నారు, మంచి వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో ఆగిపోకూడదు, ప్రయత్నించాలి. నేను ప్రయత్నిస్తాను. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకొని నా వీడియోస్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అవుతారు. అలా కాదు, చాలామంది నేను ఇది మొదలు పెడుతూ వీటి కోసం ఆలోచిస్తున్న టైంలో మా హస్బెండ్ అనమాట, మంచి వీడియోస్ ఎవరు చూస్తారమ్మా, ఎవరు చూడట్లేదు, చూడు ఈ చెడ్డ వీడియోసే చూస్తున్నారు, ఎవరు చూస్తారు చెప్పు, మంచి వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదమ్మా అన్నారు. పోన్లేమ్మా, నేను చెప్పిందండి, పోన్లేండి, నేను ప్రయత్నిస్తాను, ఎంతవరకు వెళ్తానో అంతవరకు వెళ్తాను. నా ప్రయత్నాన్ని సక్సెస్ అవుతే ఓకే, సక్సెస్ అయ్యాను అని ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతాను. సక్సెస్ అవ్వలేదా, ప్రయత్నించి ఓడిపోవడమే మంచిది. ప్రయత్నించకుండా ఆగిపోయే కన్నా ప్రయత్నించి ఓడిపోవడమే మంచిది కదా అని నేను చెప్పాను. సరే ప్రయత్నించు అన్నారు. ఇది కూడా నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాను అనుకుంటున్నారు? మార్నింగ్ 5 o'clock లేస్తున్నాను. 5 o'clock లేచి నైట్ పిల్లలు ఆయన కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకుంటాను. అండ్ ఈ పనులన్నీ చేసుకుంటూ నేను షూట్ చేసుకుంటాను. ఇది కూడా వాళ్ళు పడుకున్నప్పుడే, లేదంటే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. ఇలా నేను ఇంతలా సఫర్ అవుతుంటే తను చూసి ఆ మాట అన్నారనమాట. సో అందుకని నేను అది కూడా పాజిటివ్ వేలోనే తీసుకున్నా. ఎందుకంటే తను చెప్పింది నిజమే, నేను చూస్తున్నాను కదా. ఈ ఇన్స్టాగ్రామ్ నిండా చెత్తగా చేసే వాళ్ళే చూస్తున్నారు, మంచిగా ఎవరు చూస్తున్నారు? మంచి వాళ్ళ వీడియోస్కి ఎవరు లైక్ కొడుతున్నారు, ఎవరు కమెంట్స్ పెడుతున్నారు చెప్పండి? చాలామంది బయటికి నీతులు చెప్తుంటారు, కానీ చూసేవన్నీ ఎటువంటివి చూస్తారు, మంచి వాళ్ళ వీడియోస్కి లైక్ చేయరు అనే బాయ్స్కి బాగా తెలుస్తాయి. సో అందుకనే అన్నా. సో నేనైతే ఒకటే చెప్పాను, ప్రయత్నిస్తాను, గెలిస్తే గెలుస్తా, ఓడిపోతా. ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని అయ్యో ఓడిపోయాను అనుకునే కన్నా ప్రయత్నించడం మంచిదే కదా అని చెప్పాను. సో అందుకే ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో నా పూజ గది అయితే క్లీనింగ్ మొదలు పెట్టేశాను. ఇలా మొదలుపెట్టి ఇన్నాళ్ళు నేను 15 daysకి ఒకసారి క్లీన్ చేసుకునేదాన్ని. మా పెద్ద పాప మోస్ట్లీ ఏం లాగదు, కానీ మా చిన్న పాప ప్రతిదీ లాగుతుంది. లాగి దాన్ని పీసి పాకం పెడుతుంది అనమాట. సో అందుకనే వాళ్ళు పడుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ఇదైతే నేను చేసేసుకున్నాను. సో ఇలా చేసుకొని ఇప్పుడు మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడికి అది కిందన ఉంటుంది, తను మోస్ట్లీ అన్నీ లాగడానికి ట్రై చేస్తుంది. ఇంకా చాలా క్లీనింగ్లు అవన్నీ చేసుకుందాం ఇవన్నీ అనుకుంటున్నాను, కానీ ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను, సఫర్ అవుతాను, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని ఆయన చూసుకున్నా నేనే చేసుకోవాలి. సో అందుకనే ఎందుకు ఇబ్బంది పడ్డం అని తర్వాత చేసుకుందాం అనుకుంటాను. పన్నీర్ కర్రీ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.